జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఒక కుటుంబంగా ఇతరులకి ఒక ఆదర్శవంతంగా, ఇతరులకి మన జీవితాలు దేవుడు ఎంత గొప్పవారని చెప్పే విధంగా మన కుటుంబ జీవితం ఉందా? మన వైవాహిక జీవితం ఉందా? లేకపోతే ఒక సంఘంగా లోకానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా మన సంఘాలు కానీ, కుటుంబాలు కానీ, వైవాహిక జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒకప్పుడు దేశాన్ని ఎంచుకున్నారు దేవుడు సువార్త ప్రకటించడానికి. ఎప్పుడైతే వీరు దేవుడి నుంచి దూరమైపోతూ వచ్చారో, దేవుడు ఎంచుకుంది ఒక మనిషి నుంచి దేశాలు సువార్త ప్రకటింపబడాలనే విధంగా దేవుడు ఎంచుకున్నారు. అదే 42వ అధ్యాయంలో రాయబడ్డ మాట, అది యేసు ప్రభువారు అనేది మనం గమనించాలి. దేశాన్ని నుంచి మనుషులని చేరడానికి ఒకప్పుడు ప్రయత్నం జరిగింది. మనిషి నుంచి, అనగా ఒక్క మనిషి నుంచి దేశాలు సువార్త వినేటట్టు దేవుడు చేశారు. ఆ దాసుడు, ఆ మనిషి యేసు ప్రభువారు అనేది మనం గమనించాలి.